బాబు జై భీమ్ ఏ స్ఫూర్తితోనైతే కాంగ్రెస్ పార్టీ గుర్తు ఆ స్ఫూర్తిని రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ప్రజాస్వామ్యాన్ని విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి. విభేదాలు సంతృప్తి రాజకీయాలు మనుగడ. జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ఆదేశాల మేరకు, పిసిసి అధ్యక్షులు మీనాక్షి నటరాజన్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు పిలుపు మేరకు, రేవంత్ రెడ్డి గారు ఒక సూచనల మేరకు ఈరోజు ఏదైతే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పాల్కొండ నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో అదేవిధంగా భీమ్గల్ పట్టణంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడ నియోజకవర్గ బాధ్యులు సునీల్ రెడ్డి గారు, డిసిసి అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, ఇరావత్ అనిల్ గారు, ఏదైతే అన్వేష్ రెడ్డి గారు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గానికి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లు, నియోజకవర్గ బాధ్యులు, డిసిసి అధ్యక్షులు, పిసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, బ్లాక్ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని రక్షించాలి, గాంధీ యొక్క మార్గదర్శకంలో నడవాలి, రేపటి తరానికి గాంధీ వారసులుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇదంతా కూడా ప్రజలకి తెలియజేయాలి. ఈ బీజేపీ పార్టీ చేస్తున్న ఒక తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నారు. తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని మొదటి దఫాలో గ్రామాల్లో పూర్తి చేసుకొని దాని తర్వాత ఏదైతే గ్రామ మండల హెడ్ క్వార్టర్లో మీటింగ్లు పెట్టుకొని పెద్ద ఎత్తున ప్రతి ఇంటింటికి కూడా ప్రతి కాంగ్రెస్ పార్టీ శ్రేణుడు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఈ యొక్క రాజ్యాంగ రక్షణకై కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా కంకణబద్దులై గాంధీ గారి సూచనలో, గాంధీ గారి మార్గదర్శకంలో ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాలని ఏదైతే ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమంలో ఏదైతే పాల్కొండ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.